మంత్రి సవిత నోటికొచ్చినట్లు ఇష్టారాజ్యంగా మాట్లాడితే సహించేది లేదని శ్రీ సత్యసాయి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ హెచ్చరించారు. ఏపీలో కాంగ్రెస్ ను వైఎస్ జగన్ అధపాతాళానికి తొక్కేసిన చరిత్ర ఒక్కసారి తెలుసుకోవాలి అన్నారు. 100 ఏళ్ల కాంగ్రెస్ ను వైఎస్ జగన్ ఒంటరిగా ఎదుర్కొని నామరూపాలు లేకుండా చేశారు అన్నారు. తమ పార్టీ అధినేతపై అవాకులు చవాకులు పేలితే ఊరుకోబోమని ఆగ్రహం వ్యక్తం చేశారు ఉషశ్రీ చరణ్. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో కాంగ్రెస్ వైపు చూస్తున్నారు, వైఎస్ఆర్సీపీ పార్టీ పని అయిపోయింది అని ఆమె మాట్లాడుతూ ఉంది. ఒకసారి సవితకు, ఎందుకంటే ఆమెకు ఎప్పుడు కూడా హాఫ్ నాలెడ్జ్లో మాట్లాడుతుంది అని మన అందరికీ తెలుసు. సవిత గుర్తుపెట్టుకో, జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు సపోర్ట్ అవసరం లేదు. గతాన్ని ఒకసారి గుర్తు చేసుకో. చంద్రబాబు నాయుడు గారు సోనియా గాంధీతో మిలాఖత్ అయ్యి వాళ్ళిద్దరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి పైన కేసు పెట్టి ఆయనకు లేనిపోది కేసు పెట్టించి బాధలు పెట్టినా కూడా ఆ రోజు సోనియా గాంధీని దిగి వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం జరుగుతుంది అని చూసే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీకి చేశారు. అదేవిధంగా అన్యాయంగా కేసు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికించే ప్రయత్నం మరి చేసినారు. కాబట్టి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సర్వనాశం అయింది. అది ఒకసారి గుర్తుపెట్టుకో. ఎందుకంటే సెంట్రల్లో ఉండే వాళ్ళందరినీ కూడా ఎవరిని కూడా నేను కేర్ చేయను అని చెప్పి పార్టీ పెట్టి ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు ఇచ్చి సంక్షేమ సామ్రాట్గా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శ చేసే స్థాయి సవిత నీది కాదు అని నీకు హెచ్చరిస్తున్నాను.